ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. 1/4/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షము చతుర్దశి ఉదయం 7 గంటల 6 నిమిషాల వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఉత్తరా నక్షత్రం సాయంకాలం 4 గంటల 17 నిమిషాల వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతోంది. వర్జము రాత్రి 1 గంట 9 నిమిషాల నుంచి 2 గంటల 51 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుంచి 1 గంట 49 నిమిషాల వరకు. సూర్యోదయం 6:14కి, సూర్యాస్తమయం 6:24 నిమిషాలకి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ధైర్యం, చాలా ధైర్యము, స్థైర్యము, శుభవార్తాశ్రవణం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, వివాహాది శుభయోగాలు, మాతాపితృల సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, 10 మందిలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, లోన్ సౌకర్యంగా పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో అనుకూలతలు, ఉద్యోగ ప్రశాంతత, విదేశాల్లో కూడా శ్రేణివాసం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో బ్రహ్మాండమైన విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం కూడా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పలు కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల అనుకూలత, ఆనందయోగం, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారులకు, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు, వ్యాపార రంగంలో అనుకూలత పొందుకునే శుభతరుణం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతమైన శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, మంచి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, బంధుమిత్రుల సమాగమం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, అలాగే ప్రశాంతమైన వాతావరణం, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు, అలాగే రైతులకి మంచి పంట లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలతలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అనుకున్న వారి నుంచి వ్యతిరేకత, తొందరపాటుతనము, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, లేనిపోని అనవసర ప్రయాణాలు, పక్కవాడితో పోల్చుకొని అధికమైన ఖర్చుని మనం ఇబ్బంది పెట్టే అంటే అధికమైన ఖర్చు చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం పొందుకునే అవకాశాలు, ఇతరుల వల్ల కావచ్చు, మద్యపాన సేవన చేసిన వాడి వాహనం ఎక్కడం వల్ల వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పడే అవకాశం, వ్యాపార రంగంలో కూడా నష్టాలు, భాగస్వామి వ్యాపారంతో ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల నష్టాలు, కళాకారుల, క్రీడకు ఇబ్బంది, అలాగే రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా నష్టము, ఇబ్బందులు, లేనిపోని అనవసరపు అవమానాలు, చికాకు,
పెద్దల వల్ల కాస్త ఆస్తి పంపకాల అసమానతలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అందరి నుంచి కూడా వ్యతిరేకత పొందుకోబోతున్నారు, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయక స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బందులు, డ్రైవర్లకి, పెయింటర్లకి రెడ్యూషన్ నష్టాలు. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టసాధ్యం, గత ఇబ్బందికర ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలపై వెళ్ళకూడదు, మంచిది కాదు. శ్రీరామనామ జపం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:49 నుంచి 8:51 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు శుభకరంగా ఉన్నాయి. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, వ్యాపారపరంగా మంచి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి అనుకూలత, అలాగే శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, అలాగే వ్యాపారపరంగా మంచి అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల పెట్టుబడి పెట్టవచ్చును. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బలంగా కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. విద్య, ఉద్యోగ, వ్యాపార, వాహన యోగ, వివాహ, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మంచి సౌకర్యవంతమైన, ఆనందకరమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఆరోగ్య సంబంధ విషయాల అనుకూలతలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్ర, వినోదయాత్ర, విదేశాలు వెళ్ళడం, వీసా సంబంధ సౌలభ్యం. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, వివాహ యోగం, సంతాన యోగం, ఆనందకరమైన వేడుకలు, బంధుమిత్రుల సమాగమం, ప్రశాంతమైన జీవనం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, ప్రజలు, చవదలకి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, అలాగే వ్యాపార పరంగా మంచి అనుకూలతలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్యం, ఆనందం, వాక్చాతుర్యం, పట్టుదల, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, రుణపీడా పరిహారం, రోగనాశనం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, మాతాపితుల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, వాహన యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రుణ విమోచనాలు, వాహన సౌఖ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, విదేశాల్లో కూడా స్థిరత్వం కానీ పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఇబ్బందికర వాతావరణం, జన్మ జాతకం వెంటనే చూపించుకోండి. అంటే రోజు మంచి శుభయోగాలు కనబడుతూ ఈరోజు హఠాత్తుగా మీకు కొంత మాట తీరు వల్ల, వ్యవహార శైలి వల్ల, ఇతరుల మీద ఆధారపడడం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఇతరుల ప్రభావం చేత మీకు నష్టం. అయిన వారి నుంచి వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ పిల్లల మధ్య వ్యతిరేకత, విద్యా నష్టం, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం, వాహన సంబంధ విషయాలు, ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు,
తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కళాకారులకు క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరమైనటువంటి స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి. ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే మధ్యవర్తిత్వం ప్రమాదాన్ని కలిగించబోతోంది. వ్యాపార రంగంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు. వ్యాపార రంగంలో కూడా ఫార్మా గానీ, బాణసంచ వ్యాపారంలో గానీ అగ్ని ప్రమాదం జరగవచ్చు. ఇంట్లో కూడా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, విపరీతమైనటువంటి ఘర్షణ వాతావరణం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని చేయండి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల మధ్య, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు ధనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వాహనం నడపకండి. మద్యపాన సేవను మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా నష్టం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ప్రతి విషయంలో కూడా కొద్ది ఇబ్బందికర వాతావరణం. మౌనము, 10 మందిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం, అనవసర వేగాన్ని పెంచుకోకపోవడం, ఘర్షణ వాతావరణం సృష్టించుకోకపోవడం లాంటివి చేస్తే మీకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే భగవద్గీత పారాయణ 9వ అధ్యాయం చదవండి. ఎవరికైనా సరే పెసర్లు, మినుములు దానంగా ఇవ్వండి. అనుకూలవంతంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల కాలంలోను, రాత్రి 7:14 నుంచి 8:06 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 3 అంకెలను అదృష్టంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి శుభయోగాలు. ఆర్థిక పరంగా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ పరంగా ప్రశాంతత, మాతాపితృ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతి పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వ్యవహార విజయాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎల్టీడీ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, వ్యాపార రంగంలో మంచి వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన శుభయోగాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, అలాగే ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, శుభకార్య ఆచరణ, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి శుభకరమైన యోగంగా చెప్పబడుతోంది. వీరికి 3, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగం. ఖచ్చితంగా ఇవాళ మీరు సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, లేదా స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేస్తారు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం కూడా ఉంది. మంచి బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహాది చేతాంబులాదు, శుభయోగం, సుఖయోగం, ఆనందయోగం, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాలు, కుటుంబ కలహాల నుంచి బయటపడడం, ప్రశాంతమైన శుభజీవనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే లాభాలు, అలాగే అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు, బంధుమిత్రుల సమాగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి
1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార బంధం. వెంటనే మీరు జన్మజాతకాన్ని చూసుకోవాలి. ఎందుకంటే జన్మజాతకంలో దశాంతర దశ ఫలితాలు మీకు శుభయోగాన్ని కలిగించబోతున్నాయి, లేదా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం, కష్టకాలం. అయిన వారి నుంచి నిరాదరణ, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, పిల్లల విషయంలో మానసిక వేదన, రుగ్మతలు, అంటువ్యాధులు, తొందరపాటు నిర్ణయాలు, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టం, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల విద్యా నష్టం, ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది, అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి, తీర్థయాత్ర ప్రయాణం కూడా మీకు ప్రమాదమే, కళాకారులకు, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో, వ్యాపారంలో కూడా మీకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం, వివాహాలు కొద్దిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం కనబడుతుంది. గర్భిణీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోయిన అనవసర ప్రయాణాలు, గొడవలు, చికాకులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, మద్యపాన ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. డబ్బుల విషయంలో జాగ్రత్త ఉండి, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారులు, రైతులు, పూలు, పలుకురాలు పండించే వారికి, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లి వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా మౌనము, జాగ్రత్తలు, భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, హనుమంతుడి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి ధర్మ వ్యతిరేకులతో మీరు పరిచయాలు పెంచుకోకూడదు. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, సుఖయోగము, ధనలాభము, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కళాకారుల, క్రీడా లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యార్థులకు అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందయోగం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ఆస్తి పంపకాల లాభాలు, కొత్త ఆస్తుపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఆస్తిపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ప్రశాంతమైన శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.